డబ్బులు కాదు, డబ్బులు కాదు సిద్ధాంతి, చందాలు. ప్రపంచంలో మహామహా ధనవంతులకి కూడా అంత స్తోమత ఉండదు దేవుడి విగ్రహాన్ని చేయించటానికి. ఆలయాలను నిర్మించేది భక్తుల ప్రేమతో. విగ్రహాలు, ఆలయాల నిర్మాణం జరిగేది భక్తుల భక్తితో. ఇప్పుడిక మీ అందరి ప్రేమని, భక్తిని ఆస్వాదించాలనుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. మీరు మాకు ఇంతటి ఉన్నత స్థానాన్ని కల్పించినందుకు. స్వామీజీ, మీరు మా అందరి కోసం ఎన్నెన్నో చేశారు. దాని ముందు ఇది ఏ పాటిది స్వామీజీ? ఇది చాలా చిన్నది. స్వామీజీ, ఇది మా అందరి అదృష్టం. మరణించిన తర్వాత కూడా మీరు భగవంతుడి రూపంలో గుడిలో ఉంటారు. మా ముందు తరాల వారందరికీ కూడా మీ ఆశీస్సులు అందుతూ ఉంటాయి. ఇంతకన్నా మాకేం కావాలి స్వామి? కానీ మంగేష్, నీకు తెలుసా, మనం చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. అప్పుడే మనం నిరాటంకంగా ఈ పని చేయగలం. మీరు చెప్పింది నిజమే సిద్ధాంతి గారు. సోదరులారా, మీ అందరికీ తెలుసు కదా, స్వామీజీ వారి ఆలయ నిర్మాణ కార్యక్రమంలో ఎవరెవరు ఆటంకం కలిగిస్తారో? ఆ రామ్జీ సత్పాల్, ఇంకా వాడి కొడుకు భీమ్రావ్. సరిగ్గా చెప్పావు. అందుకోసమే మనం చాలా కటువుగా ఉండాల్సి ఉంటుంది. మనం సర్వసన్నద్ధంగా ఉండాల్సి ఉంటుంది. వాళ్ళు గనక మన జోలికొస్తే అప్పుడు వాళ్ళ మీద దాడి చేద్దాం అందరం. వాళ్ళ గుండెల్లో భయం పుట్టుకొస్తుంది. ఏమంటారు? ఇదంతా మీరు సొంత నిర్ణయం తీసుకోండి. ఇక మేము మీ మీద ఎలాంటి ఒత్తిడి చెయ్యబోము. మనం సంకల్పం తీసుకుందాం. మనం అలాగే చేద్దాం. చెప్పండి, సర్వజ్ఞ స్వామికి జై! సర్వజ్ఞ స్వామికి జై! సర్వజ్ఞ స్వామికి జై! సంతోషంగా ఉంది మీ అందరినీ కలవడం. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మనందరం వాళ్ళకి భయపడి మన వ్యవహారాన్ని, మన దినచర్యల్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎలా ఉన్నామో, ఎలా ఉంటున్నామో అలాగే ఉంది. మనలో ఎలాంటి తేడా కనిపించకూడదు. వాళ్ళు నిన్న మన విషయంలో చేసిన దానికి ఒక నూతన నాందికి సంకల్పం తీసుకుని ఈ ఉత్సవాన్ని ఇంతటితో ముగిద్దాం. కానీ మన అందరం మనసులో ఒక మాటని గుర్తుంచుకుందాం. రేపటి నుంచి వాళ్ళు ఊరికినే కూర్చోరు. ఏదో ఒక కొత్త నాటకం ఖచ్చితంగా మొదలు పెడతారు. అయితే భయం ఎందుకు రామ్జీ? మనందరం కలిసిగట్టుగా ఎదిరిద్దాం. అందరం కలిసి ఉంటే ఏమైనా చేయగలం. అవును, ఏమైనా చేయగలం. మనం ఐకమత్యంగా పోరాడితేనే దీన్ని గెలవగలం. సరే, ఇక పదండి, మనం మన ఇళ్ళకెళ్ళిపోదాం. పదండి. అరే లే, జాగ్రత్త. వస్తాం రామ్జీ. ఇదిగో చూడండి, ఇక్కడ దొంగ ఉన్నాడు. దొంగ! నేను ఈ దొంగ నా చేతులతో 50 కోట్ల దెబ్బలు కొట్టాలనుకుంటున్నాను. ఈ పంచాయతీ తీర్పును అమలు చేయాల్సి ఉంది. కొరడా ఝుళిపించండి. ఎన్ని కొడతావంటే ప్రతి ఒక్కడి మీద 50 కొరడా దెబ్బలు పడాలి. భీమ్! భీమ్! ఏమైంది బాలా అన్నయ్య? ఈరోజు నాకు తెలిసొచ్చింది, ఈ గాయాలు నా ఒక్కడివే కాదు, మన జాతికి చెందిన ప్రతి ఒక్క వ్యక్తిది. నాకు ఈ గాయాల వల్ల ఎంత బాధ కలుగుతుందో
అంతకంటే ఎన్నో రెట్లు ఈ విషయం గురించి బాధ కలుగుతుంది. ఇక మన జాతి ఎప్పటికీ ఇలానే బతుకుతూ ఉంటుందా? మనల్ని ఇలాగే ఇడ్చుకుంటూ కొట్టుకుంటూ పంచాయతీకి లాక్కెళ్తారా? ఇలాగే ఎవడు పడితే వాడు మన ముఖం మీద బురద రాస్తూ ఉంటాడా? లేదు బాలా అన్నయ్య, ఎప్పటికీ అరాచకాలు సాగవు. ఒకనాటికి వ్యవస్థ మొత్తం మారిపోతుంది. నాకు కూడా నమ్మకం ఉంది వ్యవస్థ మారుతుందని. ఇది కూడా నమ్ముతున్నాను. నువ్వు ఏ మార్గంలో నడుస్తావో ఆ మార్గంలో నడిస్తేనే నువ్వు పరివర్తన అనే గమ్యానికి చేరుకుంటావు. అందుకని భీమ్రావ్ అంబేద్కర్, నేను బాలారాంజీ సత్పాల్ ఈరోజు నీకు మాటిస్తున్నాను. నువ్వు చేసే ఈ పరివర్తన పోరాటంలో నేను నీకెప్పుడు తోడుగా ఉంటాను, జీవితాంతం. ఒక అన్నయ్య హోదా కన్నా ఎక్కువగా నీ జాతికి చెందిన వ్యక్తి రూపంలో నీకు తోడుగా ఉంటాను భీమ్రావ్. అలాగే నేను కూడా. ఈ ఆనందరావు రామ్జీ సత్పాల్ కూడా నీ వెంటే ఉంటాడు. ఒక అన్నయ్య హోదాలో కాదు, ఒక సహజాతి వాడిగా. ఇక ఇప్పటి నుంచి నువ్వు మా ముందుంటావు, ఒక నాయకుడు హోదాలో. మాకు కష్టాల నుంచి విముక్తి కలిగించే ఉద్ధారకుడు రూపంలో. స్వామీజీ, ఆదేశించండి. మీ విగ్రహం తయారు చేసే ప్రక్రియని ప్రారంభిస్తాము. అలాగే. వెళ్ళు శిల్పకారుడా, విగ్రహం చెక్కడం మొదలుపెట్టు. చెప్పండి సర్వజ్ఞ స్వామికి జై! సర్వజ్ఞ స్వామికి జై! సర్వజ్ఞ స్వామికి జై! స్వామీజీ ఆలయం నిర్మించిన తర్వాత సతారాలోని ప్రతి ఒక్క వ్యక్తి స్వామీజీ విగ్రహానికి దండం పెట్టుకుని వెళ్ళాలి. మా పెద్ద జాతి వాళ్ళం ఆలయం లోపల, ఇంకా తక్కువ జాతి వాళ్ళు ఆలయం బయట నుంచే స్వామీజీ ఆశీర్వాదం తీసుకుంటారు. ఆనంద్, మనం కూడా భీమ్లాగా వ్యతిరేకించాల్సి ఉంటుంది. అవును బాలన్నయ్య. సోదరులారా, మన సంకల్పం గుర్తుందా? అవును శెట్టి గారు, మా సంకల్పం గుర్తుంది.
మీ దగ్గర ముందు నుంచి ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారుగా, మరి వాళ్ళకు పూజలు చేసుకోండి. మళ్ళీ ఎందుకు కొత్త దేవుని తయారు చేసుకోవడం దండగా? నీ హద్దులు తెలుసుకొని మాట్లాడు. మీరందరూ ఏమనుకుంటున్నారు? రాతి విగ్రహాన్ని తయారు చేసి దాన్ని మీరు భగవంతుడు అనుకుంటున్నారా? రాతి విగ్రహాలన్నింటిలోనూ దేవుడు ఉండడు. అవునా? నీకేం తెలుసురా తక్కువ జాతి విధమా? కొట్టండి కొట్టండి. కొట్టండి. కొట్టండి కొట్టండి. పాపుల్లారా, మాకే జ్ఞానం నేర్పిస్తారా మీరు? ఇక మాటలు అనవసరం, మనం వీళ్ళకి బుద్ధి చెప్పడమే మంచిది సిద్ధాంతి గారు. అవును. ఇప్పుడు ఎవడైనా నోరు తెరిచి మాట్లాడాడంటే మీ మూతి పగిలిపోతుంది. మీరందరూ మా సంకల్ప బలంతో, మీ వివేకంతో మీ యొక్క మార్గంలో ముందుకు సాగండి. ఆనంద్, ఏమైంది? మీరు భీమరావు అన్నలు కదా, పైగా సుబేదారు కొడుకులు. మరి ఇంత చవట్లేంట్రా? ఇంకో 4 రాళ్ళు విసరమంటావా? అరే వదిలిపెట్టరా నువ్వు. ఈ రోజు వీళ్ళిద్దరికి మా చేతుల్లో చావు రాసి పెట్టింది. వదులు రా నువ్వు. రండి తమ్ముడు. జాగ్రత్తగా ఉండండి. ఇదిగో భీమ్. ఈ ఆనంద్ ఇంకా బాలా ఎక్కడా కనిపించలేదు. తెలీదు, కాసేపలా తిరిగి వస్తామని చెప్పి వెళ్లారు. అన్నదమ్ములిద్దరూ గవర్నమెంట్ చెట్ల మీద జాంకాయలు కోసుకోవడానికి వెళ్ళుంటారు. అవును, బాలా అన్నయ్య సంతోషంగా ఉన్నప్పుడల్లా తనెప్పుడు జాంకాయలు కోసుకొస్తాడు. అలాగే మా అందరికి పంచి పెడతాడు. భీమ్, పాలు తాగు. చూడు, పాల మీద ఏమీ రాసుండదు. పాలు అమ్మ చేత్తో కలిపిందా లేక సవతి తల్లి చేత్తో కలిపిందా అని. తాగు. రామ్జీ, అరే ఈ దెబ్బలేంటి? ఈ రక్తం? వీళ్ళిద్దరూ వెళుతూ ఉన్నారు, దారిలో పెద్ద జాతి వాళ్ళు కూర్చుని ఉన్నారు. నేను ఇప్పుడే వెళ్లి వాళ్ళతో మాట్లాడి వస్తాను. వద్దు భీమ్, వాళ్ళు ఎవరి మాట వినే స్థితిలో లేరు. తిన్నగా దాడి చేస్తున్నారు. వాళ్ళ దాడికి భయపడి మనం ఇలా చేతులు కట్టుకొని కూర్చోలేం కదా. భీమ్, భీమ్ ఆగు. సోదరులారా, మీరందరూ మీ మీ చేతుల్లోకి రాళ్లు తీసుకుని సిద్ధంగా ఉండండి. ఆ భీమరావు గారు రాగానే వాడి మీద వెనక ముందు ఆలోచించకుండా రాళ్ల వర్షం కురిపించండి. వాడు అక్కడికక్కడే చచ్చాడంటే వాడి పీడ విరగడైపోతుంది. మీరందరూ అలా నిలబడి మొక్కలు చూసుకుంటారేంటి? వెళ్ళండి, వెళ్ళి సిద్ధంగా ఉండండి. పదండి, అందరూ పదండి. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఈ రోజు ఆ భీమరావు గారు శవం అవుతాడు. ఇక్కడ మన స్వామీజీ విగ్రహం తయారవుతుంది. అదిగో వచ్చేశాడు. అందరూ సిద్ధంగా ఉండండి. రాళ్ళు తీసుకోండి.
భరతమాత నుడిపై కొత్త రాతవి, శక్తిదాతవి, రాజాంగ కందవి, నువ్వు కన్న స్వప్నం సమానతే కదా, సమస్త జనులకి చరిత్ర నీ కదా. భరతమాత నుడిపై కొత్త రాతవి, నువ్వు కన్న స్వప్నం సమానతే కదా. నీ కలమే మా బలమై అవతరించనే, నువ్వు పలుకు మాట పతిని భీమగర్జనే. నాయకుడే భీమ్రావ్, జయ భీమ్. భీమ్రావ్ జిందాబాద్, భీమ్రావ్ వర్ధిల్లాలి, భీమ్రావ్ జిందాబాద్, 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 భీమ్రావ్ వర్ధిల్లాలి, భీమ్రావ్ జిందాబాద్. సేటు గారు, ఒకసారి అటు చూడండి, ఏమైనా కనిపిస్తుందా? ఏంటది? ఆ రాళ్ళు. అయితే ఏ రాళ్ళైతే ముందు మీ దగ్గరున్నాయో అవి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఆ రాళ్లతో మీరు చేశారో ఆ పని వీళ్ళు కూడా చేయగలరు. సేటు గారు, వీటన్నిటికీ కేవలం ఒక్క అవకాశం చాలు. ఎవరికి అవకాశం దొరికితే వాళ్ళు ఎదుటి వాళ్ళని కొట్టి చంపొచ్చు. కానీ ప్రతీకార దాడుల వల్ల సమాజం బాగుపడదు. ఈ సన్నాసులకి ఎంత ధైర్యం! మమ్మల్ని రాళ్లతో కొడతారా? రాళ్లు విసరటానికి ధైర్యం కాదు, కసుంటే చాలు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి మీ మీద రాళ్లు విసిరితే అప్పుడేం చేస్తారు మీరు? కానీ మా వాళ్ళు మీకులాగా రాళ్లు విసరరు, ఎందుకంటే వీళ్ళు మీలాంటి వాళ్ళు కాదు. అయినా మీకులాగా మేం ఎప్పటికీ అవ్వాలని కూడా కోరుకోము. కానీ మీరందరూ కూడా ఇప్పుడున్నట్లు ఇక మీదట ఉండకపోతే మంచిది. భక్తితోటి మీరందరూ స్వామీజీకి ఏదో విగ్రహం తయారు చేస్తున్నారుగా, అది చేసుకోండి. మీరందరూ ఎవరూ నా మాట వినరు. కానీ మీరు అందరూ గనక మమ్మల్ని ఇబ్బంది పెడితే మాత్రం మేము ఎదురించి తీరుతాము. అవసరమైతే నా ప్రాణమైనా ఇస్తాను. మీ అందరి దగ్గర రాళ్ళు అయిపోయేదాకా కొట్టండి. ఇక పదండి, మనం కూడా వెళ్దాం. నా ప్రాణం కాపాడినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు నువ్వు ముందు నడు.